మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గర. మార్నింగ్ 4 o'clock అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే, ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్, ఇంకా 2 చౌరస్తాలు లేదు సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి, నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుందంటే, సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి నాకు కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్ నా చేతికిచ్చి, నువ్వు అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి, అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టము, గంటకు ఛాయ్ తాగుతారు, ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జహన్వారా గారు ఇల్లు చూపడ్డారుగా, వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలే, నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పయినాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి. లాస్ట్కు చివరికి అద్వానీ గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసినని చెప్తున్నారు, విజయసాగర్ రాసినని చెప్తున్నారు. ఆ అద్వానీ గారు పోయేటప్పుడు కూడా, ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు, ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ్ బాగా నచ్చిందని చెప్పి అన్నారట వారు కూడా.